చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసి 2 నెలలు కూడా కాకముందే మళ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు సిఈసి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్టు 6న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 14న పరిశీలన, ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ తరఫున గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఆయనపై అనర్హత వేటు వేయడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అయితే పూర్వ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎన్నిక అనివార్యమైంది. బైపోల్పై ఫోకస్ పెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే పోటీపై కసరత్తు మొదలుపెట్టాయి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించారు. అటు ఎన్డీఏ కూటమి వైపు నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పిలా గోవింద్ సత్యనారాయణమూర్తి, భీమిలి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ రాజుబాబుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 1-2 రోజుల్లో కూటమి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 852 మంది ఓటర్లు ఉండగా ఈ 129 కూటమి మద్దతుదారుల ఓట్లుగా ఉన్నాయి. మిగిలిన 723 మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు ఓట్లుగా ఉన్నాయి. తెలంగాణ సీఎం